వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మహిళలే. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వ్యాధి మహిళలనే కాకుండా పురుషులను కూడా వదలడం లేదు. అమెరికాలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఇది. 42 వయసు గల కెల్లీ అనే అమెరికన్ షెఫ్ తన ఛాతీ దగ్గర చిన్న గడ్డ లాంటి దాన్ని గమనించాడు. ఇది బ్రెస్ట్ క్యాన్సరా అని అనుకున్నాడు. కానీ తానే నవ్వుకొని పురుషులకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అనుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గడ్డ కొంచెం గట్టిగా నొప్పిలాగా మారింది. ఫైనల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు. రిజల్ట్స్ చూసిన డాక్టర్ ఒకటే మాట చెప్పారు, ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అని. కెల్లీ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఈ వ్యాధి పురుషుల్లో కూడా వస్తుందని అవగాహనే లేదు. కెల్లీలాగే ఇలా చాలా మందికి తెలియదు. కానీ సమస్య ఏంటంటే పురుషులకు ఈ వ్యాధి రావచ్చనే అవగాహన లేకపోవడం వల్ల చాలా లేట్ స్టేజ్ లో గుర్తిస్తారు. అది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అమెరికాలో ప్రతి 100 బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో ఒకటి పురుషుందే. కానీ కేసులు తక్కువగా ఉన్నాయన్న కారణంగా ఈ వ్యాధిని లైట్ తీసుకోవద్దు. ఎర్లీ డిటెక్షన్ ఈక్వల్ టు లైఫ్ సేవింగ్. అమెరికన్ డాక్టర్లు చెప్తున్నది కూడా ఇదే. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. కింది లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్య సలహా అవసరమవుతుంది. ఛాతిలో చిన్న గడ్డ ప్రాంతంలో నొప్పి ఉండడం, నిపిల్స్ లో మార్పులు, లోపలికి వెళ్లడం లేదా వాపు లాంటిది రావడం, నిపుల్స్ నుంచి ద్రవాలు కారడం, ఛాతిపై చర్మం కఠినంగా మారడం, ఒకవైపు మాత్రమే స్వెల్లింగ్ ఉండడం. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవాలి. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే పురుషుల ఛాతిలో కూడా కొద్దిగా బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది. అది మహిళలకున్నంత ఎక్కువగా లేకపోయినా ఆ కణజాలంలో కూడా క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశాలున్నాయి. 60 ఏళ్ల పురుషులు, కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నవాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, అధిక స్థాయి ఒబేసిటీ, రేడియేషన్ ప్రభావాలు, జెనెటిక్ మార్పులు, ఇవి మగవారిలో క్యాన్సర్ ప్రమాదం పెంచే ముఖ్యమైన కారణాలు. మరి ఎలా నివారించొచ్చు అంటే ఛాతి ప్రాంతంలో ఏ చిన్న మార్పైనా ఇగ్నోర్ చేయకూడదు. గడ్డ, నొప్పి, అసాధారణ వాపులు ఉంటే టెస్టులు చేయించాలి. కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే తప్పకుండా చెకప్స్ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన బరువు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. జాగ్రత్త, అవగాహన, ఎర్లీ డయాగ్నోసిస్, ఇవే మన చేతిలో ఉన్న 3 వెపన్స్. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు మీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటున్నారన్నమాట. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.